వైఎస్ విమలారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలకి మేనత్త. ఆమెపై వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేనత్తకు వయసు మీద పడింది, విచక్షణ కోల్పోయి మాట్లాడుతుంది. మా మేనత్త వైఎస్ విమలారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిలారెడ్డి. మేనత్తకు వయసు మీద పడింది, అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతుంది. అసలే ఎండాకాలం కదా, అందుకే జగన్కు అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యాన్తో అవసరం ఉంది, వీలైతే ఏసీతో కూడా అవసరం రావచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే విమలమ్మ కొడుకు సీఎం జగన్ పనులు ఇచ్చారు. ఆ పనులు చేయడంతో విమలమ్మ కుటుంబం ఆర్థికంగా ఎదిగింది. ఇప్పుడు మేనత్త స్థాయి వేరే, అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు. చనిపోయింది తన సొంత అన్న అనే విషయం మర్చిపోయారు వైఎస్ షర్మిల. తన మేనత్త విమలమ్మకు వివేకానంద ఎంత చేశారో మర్చిపోయినట్టున్నారు. వివేకానంద రెడ్డి మా మేనత్తకి అన్న కాదు, కొడుకుతో సమానం. అవి గుర్తొస్తే ఇలా మాట్లాడరు. వివేక హత్య కేసుకు సంబంధించి తాము ఆధారాలతో మాట్లాడుతున్నాం. దర్యాప్తు సంస్థ సిబిఐ చూపించిన ఆధారాలతో నమ్మాం, అంతే తప్ప హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు చేయడం లేదు. ఆధారాలు లభించిన తర్వాత వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని విశ్వసించాం. అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించాడని తెలుస్తుంది. ఇకనైనా హత్య రాజకీయాలు ఆపాలని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాం. హత్య చేసిన నరహంతకులు చట్టసభల్లోకి వెళ్లకుండా మేం పోరాడుతున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వాళ్లను వెన్న పెట్టుకొని వాళ్ళకి అసెంబ్లీ టికెట్స్, పార్లమెంటు టికెట్స్ ఇచ్చి ఎంపీలను, ఎమ్మెల్యేలను చేసి చట్టసభల్లో కూర్చోబెడుతున్నారు. ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో కూర్చుంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏమవుతాయి, దేశ ప్రయోజనాలు ఏమవుతాయని విమర్శించేశారు వైఎస్ షర్మిలారెడ్డి.